భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రవృత్తి అయితే కరుకుదనానికి మారుపేరైన కాకి ఆయన వృత్తి. ఈ రెండింటిలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించిన డీజీపీ అరవిందరావు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ ఐపీఎస్ ను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆయన నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను నిజంగా నెరవేర్చారా? ఈ ప్రశ్నలకు సమాధానం అరవింద్ రావే చెప్తారు. చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఐపీఎస్ ను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అది మామూలుగా ఒక మధ్య తరగతి కుటుంబం అండి. అందులో కూడా కొంతవరకు చెప్పాలంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. మా ఫాదర్ మా ఊళ్ళో కరణం పనిచేసేవారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ నా పైన చాలా ప్రెషర్ కూడా ఉండింది. ఏమనంటే నేను ఆ ఊళ్ళోనే ఉండి అదే ఉద్యోగం చేయాలని కొంత ప్రెషర్ కూడా ఉండేది. అయినా కూడా నేను ఏదో ఎంఏ చేశాను కాబట్టి కొంచెం బయటకు వచ్చి ఏదో ఉద్యోగం చేయాలి అనేటువంటి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా. బట్ మై అంబిషన్ వాజ్ టు బికమ్ ఏ ప్రొఫెసర్. పర్టికులర్లీ ఇంగ్లీష్లో ప్రొఫెసర్ కావాలని ఉండేది. ఎందుకంటే అప్పుడు మాకున్నటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పద్ధతిని బట్టి అప్పుడు లెక్చరర్ ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆల్ ఇండియా సర్వీసెస్ రాసి ఇందులోకి వచ్చాను. వచ్చిన తర్వాత దీనికి ఇంకా కంప్లీట్గా డెడికేట్ కావడము, మొట్టమొదటిగా దీనిలో నేను సూట్ అవుతానా కాదా అనేటువంటి నాకేం ఎప్పుడు డౌట్ రాలేదు. వచ్చింది, చేరేశాను, దానిలో మామూలుగానే పనిచేస్తున్నాను. ప్రత్యేకమైన కారణాలంటూ ఏం లేవండి. మనం ఏదో దేశ సేవ చేయాలి అని అట్లేం రాలేదు. మొట్టమొదట ఆల్ ఇండియా సర్వీస్ రాశాము, వచ్చిన పని చేస్తున్నాను. మీ ఐపీఎస్ వెనుక బలమైన కారణం ఇంకేమైనా ఉంది? బలమైన కారణం ఏం లేదండి. మిగతా ఉద్యోగాలు రాకపోవడము, మిగతా వాళ్ళందరూ మనతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళందరూ యూపీఎస్సీ రాస్తూ ఉండడము, అదే వాడికి వచ్చింది కదా మనకెందుకు రాకూడదని చెప్పని రాయడము, ఆ ఉద్యోగం రావడము, ఇందులో అలా జరిగిందండి. అంటే ప్రోత్సహించిన వారు ఎవరైనా? ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎవరు లేరండి. ప్రత్యేకంగా అంటే మాకు అప్పుడు మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు, సుబ్బారావు గారని. ఆ సుబ్బారావు గారు అదే ఇట్లాంటిది ఒకటి ఉంది అని మాకు చెప్పేవాడు. అంతవరకు మాకు అది కూడా తెలియదు, ఇలాంటిది ఒకటి ఉందని మాకు తెలియదు. వారు చెప్పేవారు, అదే నువ్వు ఏదో మామూలు లెక్చరర్ ఉద్యోగం ఏంటయా, నువ్వు ఇంకేదైనా కొంచెం ప్రయత్నించు అని చెప్పేవాడు. సో వారు ప్రోత్సాహము, ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. అంటే మీరు పోలీస్ శాఖకు రావడానికి ముందేమైనా లక్ష్యాలను నిర్దేశించుకున్నారా? ఆ లక్ష్యాలు ఏంటి? లేదండి, అలా లక్ష్యాలు ఏం లేవు. ఐ వాజ్ ఓన్లీ అన్ ఆర్డినరీ జాబ్ సీకర్. మీ 30 ఏళ్ల సర్వీసులో సంతృప్తినిచ్చినటువంటి అంశం ఏదైనా ఉందా? 34 ఏళ్ళు కంప్లీట్ అయిందండి. ఎందుకంటే 77 మిడిల్ ఆఫ్ 77లో చేరాను. ఇప్పటికి ఈరోజు కరెక్ట్గా 34 ఏళ్ళు కంప్లీట్ అయింది. అంటే సంతృప్తికరమైనటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయనుకోండి. డిపార్ట్మెంట్లో నేను పనిచేసిన ప్రతి చోట కూడా అదృష్టవశాత్తు ప్రతి జిల్లాలో, అంటే నేను 5 జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాను. అదృష్టవశాత్తు ప్రతి జిల్లాలో కూడా కొంచెం మంచి ఫీలింగ్తోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ మన్ననల్ని పొందగలిగాను. అక్కడ ఆయా జిల్లాలో చాలామంది పర్సనల్గా కూడా నాకు మిత్రులు ఏర్పడ్డారు. ఇప్పటికి కూడా నాకు ఆ జిల్లాల నుంచి నాకు మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అదే నాకు సంతృప్తి. అంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అప్పుడు ఉన్నటువంటి అనుభవం, ఆయనతో పనిచేసినటువంటి అనుభవం ఎలా ఉంది? వారితో పనిచేయడం చాలా సులభమైన విషయం అండి. ఎందుకంటే ఏదో తెల్లవారుజామున 6 అవర్స్ 4 గంటలకు వెళ్ళేసి వెళ్ళడం అట్లా ఏమి లేదు. మా ఆయన కంఫర్టబుల్గా ఉండేవారు, మమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచేవారు. పొద్దున్నే 8:30 ఆ టైంకి వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళము. ఆ లోపలే ఆయన 4 గంటలకే లేచి మొత్తం ఆయన ఎక్సర్సైజ్ అంతా చేసుకున్న తర్వాత ఆ వేళకి అన్ని న్యూస్ పేపర్స్ అన్నీ కూడా చదివి, అన్ని రిపోర్ట్స్ కూడా చదువుకొని అప్పుడు ఏమైనా ఉంటే సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడేవాడు. తర్వాత వారి 8 గంటలకు పోయి బ్రీఫింగ్ చేయడము. తర్వాత మామూలుగా రొటీన్గా అడిషనల్ ఏజ్ ఇంటెలిజెన్స్ అంటే సగం పోలీస్ ఉద్యోగం ఉంటుంది, సగం పోలీసుకు సంబంధించినటువంటి పనులు ఉంటాయి. అంటే మిగతా గవర్నమెంట్ విభాగాలన్నిటిపైన కూడా కొంత నిఘా అనేది అక్కడ ఉంటుంది కాబట్టి మిగతా అంశాలపైన అంతో ఎంతో చెప్పవలసినటువంటి బాధ్యత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. వేరియస్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్స్, అక్కడ డెవలప్మెంటల్ ఇంటెలిజెన్స్ అనే ఒక వింగ్ ఉన్నది. ఆ విభాగంలో ముఖ్యంగా డెవలప్మెంటల్ వింగ్స్లో జరుగుతున్నటువంటి ఒకవేళ అక్కడ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ కానివ్వండి, మా నోటీస్కి వచ్చిన విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియపరచడం, ప్రభుత్వంలో ముఖ్యంగా హెడ్ ఆఫ్ ది ప్రభుత్వం కాబట్టి చీఫ్ మినిస్టర్ గారికి తెలియపరచడం, అది బాధ్యత, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. ఆ బాధ్యతలు నేను ఎంతవరకు సరిగా చేశానో నాకు తెలియదు, కానీ సీఎం గారు మాత్రం నాతో సంతృప్తిగానే ఉండేవారు. మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడుతో కూడా పనిచేశారు. అంటే ఈ ఇద్దరి మధ్య సారూప్యత ఇట్లాంటి మీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మీరు అడగండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను పర్సనల్గా పనిచేయలేదు. ఎందుకంటే నేను వారి కింద వారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను పనిచేశాను. ఎస్పీగా ఉన్నా, డిఐజీగా ఉన్నా, ఐజీగా ఉన్నా. పోతే పర్సనల్గా ఈక్వేషన్ లేదన్నమాట.